బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇక గత ప్రభుత్వం అన్యాయాలను గుర్తించి బీఆర్ఎస్ పార్టీని గద్దె దింపి ఇందిరమ్మ రాజ్యానికే మళ్లీ ప్రజలు అధికారాన్ని కట్టబెట్టారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో నూతనంగా ఎంపికైన 2000 మంది గురుకుల టీచర్స్, లైబ్రరీయన్ల అభ్యర్థులకు ఉద్యోగ నియామక పత్రాలను సీఎం రేవంత్ రెడ్డి అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వం ఉద్యోగ నియామకాలను చేపట్టకుండా నిర్లక్ష్యం వహించిందని మండిపడ్డారు. బీఆర్ఎస్ కుటుంబం ఉద్యోగాలు ఊడగొడితే మీకు ఉద్యోగాలు వస్తామని చెప్పాం. ఇక చెప్పినట్టుగానే ఉద్యోగాలు ఇస్తున్నామని సీఎం చెప్పారు. ఇక 6 ఏళ్లు పదవిలో ఉన్న వ్యక్తి అక్కసు వెళ్లగక్కుతున్నారని మండిపడ్డారు. పదవి కోసం ఔరంగజేబు తండ్రిని జైలులో పెట్టారని, హరీష్ రావు కూడా పదవి రావాలంటే ఔరంగజేబు అవతారం ఎత్తాల్సిందేనన్నారు. ఇక సీఎం కుర్చీలో నల్లమల నుంచి వచ్చిన రైతు బిడ్డ కూర్చుంటే కేసీఆర్ ఓర్వలేకపోతున్నారని రేవంత్ రెడ్డి ఫైర్ అయ్యారు. ఇక వాస్తు బాగోలేదని కుమారుడి కోసం సచివాలయాన్ని కూల్చి కొత్తది కట్టారని, ఇక వాస్తుతో నిర్మించిన కొత్త సచివాలయం మనకు ఉపయోగపడుతుందన్నారు. మేం అధికారంలోకి వచ్చి 100 రోజులు కూడా కాకముందే బీఆర్ఎస్ శాపనార్థాలు పెడుతున్నారని, సాగునీటి ప్రాజెక్టులపై చర్చిద్దామని అసెంబ్లీకి రా అంటే కూడా కేసీఆర్ ఫామ్ హౌస్ లో దాక్కున్నారని సీఎం రేవంత్ రెడ్డి విమర్శించారు. ఔరంగజేబు రాజు కావాలని, రాజ్యం మేలాలని కోరుకుంటే ఆ అవకాశం తండ్రి అన్న ఇవ్వకపోతే తండ్రినేమో జైల్లో పెట్టిండు, అన్ననేమో ఉరేసి చంపిండు. అప్పటి నుంచి వెన్నుపోటుకు మారు పేరు ఔరంగజేబు అని ఇవాళ చరిత్రలో ఉన్నది. ఇవాళ హరీష్ రావు కూడా మరో ఔరంగజేబు అవతారం ఎత్తాల్సిందే తప్ప 10 సంవత్సరాలు మీరే కదా అధికారంలో ఉన్నది. 10 ఏళ్ళు మీ మామగారు ముఖ్యమంత్రిగా ఉన్నారు, మీరు ఆర్థిక మంత్రిగా, మీరు సాగునీటి పారుదల శాఖ మంత్రిగా ఉన్నారు. 10 ఏళ్ళు మీరు పల్లెకిలుచుకుంటూ గాలికి తిరిగినరా అని నేను అడుగుతున్నా. ఇవాళ మీరు కట్టిన మేడిగడ్డ పేక మేడల్లా కూలిపోతే 1,00,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి 1,00,000 ఎకరాలకు నీళ్లు ఇవ్వకపోతే ఇవాళ కాగ్ నివేదిక శాసనసభలో ప్రవేశపెట్టినాం. ఉపాధ్యాయులారా మీరు ఒక్కసారి అది చదవండి. 1,81,000 కోట్ల రూపాయలు కేవలం సాగునీటి ప్రాజెక్టుల మీద ఖర్చు పెడితే 1,00,000 ఎకరాలకు కూడా నీళ్లు ఇవ్వలేదు. ఇంత దుర్మార్గమైన దోపిడీ ప్రభుత్వాన్ని ఈ భూ ప్రపంచం మీదనే ఎవరు చూడలేదు.